సకల రుచుల సమ్మేళనం ఆనంద రుచుల భరితం మన రారండోయి వంటలు చేద్దాం. అయితే మా షోకి వచ్చి మీరు కూడా పార్టిసిపేట్ చేసి మీ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే 8008054321 నంబర్ కి మీ సిగ్నేచర్ డిషెస్ ని వాట్సాప్ చేయండి. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా అందుకోండి. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. వరలక్ష్మి గారు వచ్చేసారు వివేకానంద నగర్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ వరలక్ష్మి గారు. హాయ్ అండి. మా రారండోయి వంటలు చేద్దాంకి వెల్కమ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారండి? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. చెప్పండి, యాక్చువల్ గా మీ ఊరు ఏది? ఏదైనా హైదరాబాదేనా? అత్త వాళ్ళది విజయవాడ, అమ్మ వాళ్ళది ఎక్కడే అంత. మేము ఎప్పుడు సెటిల్ అయ్యారు ఇక్కడ హైదరాబాద్ లో? 20 సంవత్సరాలు అవుతుంది. 20? మ్యారేజ్ 20 సంవత్సరాలు అవుతుంది. సో పెళ్లి చేసేసుకుని ఇక్కడ సెటిల్ అయిపోయారా? ఇక్కడే సెటిల్ అయినాం అనమాట. సో ఇవాళ మీరు మాకు పరిచయం చేయబోయే ఫస్ట్ రెసిపీ ఏంటండి? అటుకుల లడ్డు చేసేది. సో ఇవాళ మా అందరికి అటుకుల లడ్డు పరిచయం చేయబోతున్నారు అనమాట. వెరీ నైస్ అండి. ఏమేమి పదార్థాలు కావాలో చెప్పండి. అటుకులు కావాలి, బెల్లం కావాలి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, యాలక్కి పౌడర్. ఓకే, సో కావాల్సిన పదార్థాలు చెప్పారు. మరి మొదలు పెడదామా మనం? అటుకుల లడ్డు ఎలా చేసుకోవాలండి? ఫస్ట్ స్టెప్ ఏంటి? ఏం చేయాలి ముందుగా? ఫస్ట్ అటుకులు వేయించుకోవాలి. ఓకే, స్టవ్ వెలిగించేద్దామా ముందైతే? వెలిగించేది. సో అటుకులు చూసిన వెంటనే నాకైతే ఫస్ట్ పోహా గుర్తొస్తుందండి. అవును. సో ఎప్పుడు నేనైతే రెగ్యులర్ గా ఆమె పోహా ఫ్యాన్. యాక్చువల్లీ పోహా అంటే చాలా చాలా ఇష్టం. అవును. ఎవ్రీ సండే ఐ మేక్ పోహా. సో యా, ఇప్పుడు లెట్స్ సీ దీంతో స్వీట్ ఎలా తయారు చేసుకోవాలి. అటుకులు వేస్తున్నానండి. సో ఇంకా అండి, అటుకులతో మీరు ఏమేమి తయారు చేస్తారు ఇంట్లో? స్వీట్ చేయొచ్చు, పాలు వేసి పారవన్న వాళ్ళకి చేస్తారు, అవి చేయొచ్చు. పోపు అన్నం చేస్తారు. ఏం చేస్తారు? అదే పులిహోరాలుగా చేస్తారు. అన్ని విధాలుగా చేసుకోవచ్చు. సో ఇంకా రీసెంట్ గా మీరు కొత్త కొత్త రెసిపీస్ ఏం ట్రై చేశారండి అటుకుల లడ్డు కాకుండా? అంటే ఎక్కువ నాన్ వెజ్ కానీ వెజ్ కానీ అన్ని చేస్తాం. సో నాన్ వెజ్ లో ఏం వెరైటీస్ చేస్తారు ఇంట్లో? ఎక్కువైతే చికెనే తింటాం అనమాట. ఇంకా అవే చేస్తుంటే ఎక్కువ అనమాట. ఎక్కువ చికెనే. సో మీ ఇద్దరు అబ్బాయిలకి చికెనే ఇష్టమా బాగా? చికెనే ఇష్టం. సో ఎవ్రీ సండే మీ ఇంట్లో ఏం స్పెషల్స్ ఉంటాయి? అదే చికెన్ కానీ బిర్యానీ కానీ, చికెన్ దమ్ బిర్యానీ ఇంకా అవి చేస్తుంటాం. అవే ఉంటాయి అనమాట. వెరైటీ అంటే ఇక అవేమి ఉండవు. ఇక వేగినాయి అండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలండి? ఇవి మిక్సీలో వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేయాలి, మిక్సీలో వేసుకోవాలి. చల్లారే లోపల డ్రై ఫ్రూట్స్ గ్యాస్ వెలిగించుకుని వేయించుకుందామా? వేయించుకుందాం. ఓకే, తప్పకుండా. నెయ్యి వేయించుకోవాలి. సో లక్ష్మి గారు, ఈ అటుకుల లడ్డు కాకుండా మీకు ఇంకా ఏమేమి స్వీట్స్ వచ్చండి తయారు చేయడం? అంటే ఇక కొద్దిగా స్వీట్ అంటే సేమియా పాయసం, కారం అన్నం ఎక్కువ చేస్తాం అన్నమాట. సో డైలీ మీ రొటీన్ ఏంటండి? ఏం చేస్తారు? మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా మీ రొటీన్ ఎలా ఉంటుంది డైలీ? అంటే ఇంట్లోనే హౌస్ వైఫ్ అండి నేను. ఏ టైంకి లేస్తారు రోజు మీరు? 6కి లేస్తాం. 6 షార్ప్ 6? ఏం చేస్తారు లేచిన వెంటనే? ఏం చేస్తారు? ఈ టిఫిన్ అవి చేస్తాం. ఏం టిఫిన్స్ ఉంటాయి మీ ఇంట్లో? దోశ కానీ ఇడ్లీ కానీ ఏ ఇక రోజు ఒక ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. సో కాజు వేస్తున్నారు, డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేస్తున్నారా? అన్ని రోజు ఒక ఐటమా? మీ పిల్లలకి ఏమి ఇష్టం అండి టిఫిన్స్? దోశ ఎక్కువ తింటాం అన్నమాట. సో మీ పిల్లలు ఇంతకీ ఏం చదువుకుంటున్నారండి మీ ఇద్దరు అబ్బాయిలు? పెద్ద బాబు ఏమో బీటెక్ 3rd ఇయర్, చిన్న అబ్బాయి ఏమో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తుండు. సూపర్. సో ఎలా జరుగుతుందండి ఇప్పుడు? అంతా ఆన్లైన్ క్లాసెస్ కదా, చదువుకుంటున్నారు ఇద్దరు మీ అబ్బాయిలు? చదువుకుంటున్నారు ఇద్దరు. ఆన్లైన్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసెసా?
ఇంట్లో అల్లరి చేయట్లేదా ఇద్దరు? చేయరు, సైలెంట్ ఇద్దరు? ఇద్దరు సైలెంటేనా? చిన్న అబ్బాయి కూడా అల్లరి చేయడా? చేస్తారులే కానీ తక్కువ, పెద్ద పిల్లలు అయ్యారు కదా ఇక అల్లరి తక్కువైపోయారు. చిన్నప్పుడు అంటే చేశారు, పెద్ద అయ్యే కొద్ది గంట చేయాలని చేయరు కదా. ఇది మిక్సీ పేస్ట్ ఆల్రెడీ మనం ఓకే. ఇప్పుడు అటుకులు చల్లారిపోయాయి కదా, సో ఇప్పుడు మిక్సీ పడదామా? పేస్ట్ అయిపోయిందండి. సో పొడి అయిపోయింది, పొడి అయిపోయింది. ఇక గిన్నెలో వేసుకోవాలి. సో అటుకుల పొడి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి నెక్స్ట్? బెల్లం వేసుకోవాలి. బెల్లం కూడా మిక్సీ పట్టించాలా? బెల్లం పొడి కూడా వచ్చేసింది. లిటిల్ బిట్ పేస్ట్ లాగా ఉంది బికాస్ బెల్లం కదా. పేస్ట్ అయిపోయింది. ఆలుకాయలు పొడి వేసుకోవాలి. ఓకే. బాదం పప్పు, జీడిపప్పు కొంచెం లైట్గా దంచుకోవాలండి. లైట్గా దంచుకోవాలి. దంచుకున్నాక ఇందులో వేసుకోవాలి మేడం. ఇప్పుడు ఈ నెయ్యి వేడిగా ఉంది కదా, ఈ నెయ్యి ఇందులో వేసుకోవాలి. అటుకుల పొడి, అలాగే బెల్లం, అలాగే డ్రై ఫ్రూట్స్ కొంచెం కచ్చా పచ్చగా దంచుకొని, అండ్ అలాగే లాస్ట్ లో నెయ్యి, ఎలాచీ పౌడర్ అన్నీ కలుపుకోవాలి. సో ఏం చేస్తారండి ఖాళీగా ఉన్నప్పుడు? ఏం వాచ్ చేస్తుంటారు టీవీలో? టీవీలో అభిరుచి చూస్తాను. సో వంటలు ట్రై చేశారు మరి అభిరుచి చూసి ఎప్పుడన్నా? చూశానండి, చూసి చేస్తుంటే అప్పుడప్పుడు ఏమన్నా ఈజీగా వచ్చినాయి అయితే చూస్తారా? తొందరగా అయిపోవాలా వంట మీకు? లేట్గా అయిపోతే నచ్చదా? నచ్చిద్దిలే కానీ ఇంకా మనం చేసుకునే దాన్ని బట్టి అంతేలేండి. సో రోజు ఎంతసేపు కేటాయిస్తారు టైం మీరు వంట చేయడానికి? అట్లేం లేదు, ఎప్పుడైనా చేసుకుంటారా? ఎప్పుడైనా వంటలు చేస్తానే ఉంటాను. అవునా? మీ పిల్లలు ఎప్పుడు ఏ వంటలు చేయమని అడుగుతారు మీకు ఎక్కువ? ఏదైనా చేసినా తింటారు, అదేం లేదు. అదేం లేదా? ఇది అదేనేమి కంప్లైంట్స్ ఏముండవు మీ పిల్లల నుంచి? మమ్మీ ఇది చేయకు అది చేయకు అట్లేం ఉండదా? అట్లేం అనరండి, మంచి పిల్లలు ఇద్దరు. ఏం పెట్టినా తింటారు. అల్లరి అదే. లడ్లు రెడీ అయినాయి, 7 ప్లేట్లు తీసుకుందామండి. అలాగే ఇంతకుముందు మీకు అడిగా, మీ పిల్లలు రెగ్యులర్ గా మీకు ఏ వంటలు చేయమని అడుగుతారు ఎక్కువగా? అన్ని వంటలు చేయమంటారు, చేస్తుంటాం అప్పుడప్పుడేనా? అంటే రోజు చేసే వంటలు. లడ్డూలు రెడీ అయినాయండి, టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి, వరలక్ష్మి గారు తయారు చేసినటువంటి అటుకుల లడ్డూలు. నేనైతే రెడీగా ఉన్నాను టేస్ట్ చేసేయడానికి.
మరి టేస్ట్ చేసి చెప్పే ముందు ఒక్కసారి తయారీ విధానాన్ని చూద్దాం. అటుకుల లడ్డు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: అటుకులు, బెల్లం, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఇలాచీ పొడి. అటుకుల లడ్డు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అటుకులు వేసి వేయించుకోవాలి. తర్వాత వేయించుకున్న అటుకులను మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే అదే కడాయిలో నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో అటుకులను మిక్సీ పట్టించాలి. తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో బెల్లం వేసి మిక్సీ పట్టించాలి. బెల్లం మిశ్రమాన్ని కూడా బౌల్లో వేసుకోవాలి. అలాగే అందులో ఇలాచీ పొడి కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ ని రోట్లో వేసి దంచుకోవాలి. అలా దంచిన మిశ్రమాన్ని కూడా బౌల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని లడ్డూల్లాగా తయారు చేసుకోవాలి. వాటిని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, అటుకుల లడ్డు రెడీ. సో ఈ అటుకుల లడ్డూని ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉందండి, చాలా చాలా బాగుంది. అండ్ యా, అటుకులతో డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయాలి. కొత్తగా ఏదైనా స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు గో ఫర్ దిస్ రెసిపీ అండి. బికాస్ అటుకులతో మనం రెగ్యులర్ గా పోహా తయారు చేసి ఐ థింక్ ఈవెన్ ఐఎమ్ బోర్డ్, నేను కూడా ట్రై చేయాలి రెసిపీ కొత్తగా. సో మంచి స్వీట్ తిన్నానండి ఫస్ట్ అయితే. మరి ఇప్పుడు వరలక్ష్మి గారు మనందరికీ పరిచయం చేయబోయే సెకండ్ రెసిపీ ఏంటో చూద్దాం. ఏంటండి సెకండ్ రెసిపీ? మామిడికాయ తురుము పచ్చడి. ఫస్ట్ ఏమో స్వీట్ బెటర్, ఇప్పుడేమో చక్కగా పచ్చడి టేస్ట్ చేస్తున్నారు అన్నతో. సూపర్ అండి. మరి దీనికి ఏమేమి పదార్థాలు కావాలో చెప్పండి. తురుము మామిడికాయ, కరివేపాకు, పల్లీలు, జీడిపప్పు, ఎల్లుల్లి, ఎండుమిర్చి, ఆయిల్, సాల్ట్, జీలకర్ర, పసుపు, కారం, పోపు గింజలు. సో మొదలు పెడదామా అండి? మరి మొదలు పెడదాం. చెప్పండి ఏం చేయాలి ముందుగా మనం? బౌల్ తీసుకోవాలి. ఓకే. తురిమిన మామిడికాయ. ఓకే. సో సమ్మర్ స్పెషల్స్ మనందరికీ తెలుసు, మామిడి పళ్ళు, మామిడికాయలు. చక్కగా ఆవకాయ పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు హ్యాపీగా. అలాగే నేనైతే మామిడికాయ పప్పు చేసుకుంటున్నా ఎక్కువ. అండ్ ఎస్, మామిడికాయతో ఇంకేమైనా ట్రై చేయాలి అంటే గో ఫర్ దిస్ మామిడికాయ. దెన్ దీంట్లో పసుపు వేసుకోవాలి. కారం వేసుకోవాలి. సో పచ్చడి కాటుకు కాస్తంత ఎక్కువ వేస్తున్నారు కారం? కారం వేస్తున్నాను. పచ్చడికి అయితే పుల్ల పుల్లగా ఉంటుంది కదా, బాగుంటుందని సాల్ట్ వేస్తుంది. ఓకే. ఇదంతా మిక్స్ చేయాలి. సో పెట్టారా ఆవకాయ? పెట్టలేదండి. అవునా, ఎప్పుడు పెడుతున్నారు? అమ్మే పెట్టి పంపించింది ఎక్కువ. అవునా? ఇది అమ్మ చేస్తే మేము నేర్చుకున్నాం అనమాట. సో ఇంకేమైనా నేర్చుకున్నారు వంటలు మీ అమ్మగారి దగ్గర నుంచి? అన్నీ అంటే ఇక ఇలాంటి పచ్చళ్ళన్నీ అమ్మే పెట్టి పంపించింది. మనకేమి పచ్చళ్ళు పెడతారండి మీ అమ్మగారు? మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి, పండు మిరగాయల పచ్చడి అని పెడతాయి. ఇక తురుముకున్నాం, ఇలా వేసుకున్నాం అన్ని. ఎప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు రోల్ తీసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి. ఓకే. జీలకర్ర ఎక్కువ కొద్దిగా దంచుకోవాలి. ఎల్లుల్లి వేసుకోవాలి మరి. ఇది దంచుకున్నది ఇందులో కలుపుకోవాలి. సో పచ్చళ్ళు అన్నింటిలో మీకు బాగా ఫేవరెట్ పచ్చడి ఏంటండి? మామిడికాయ పచ్చడి ఎక్కువ. మామిడికాయ పచ్చడి ఎక్కువ తింటాం. ఇష్టం మామిడికాయనా? మామిడికాయ టమాటాలే కానీ ఎక్కువైతే ఇక మామిడికాయ పచ్చడి తింటాం అనమాట. సో రెండు కలిపేశారు కదా? రెండు కలిపి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి.
ఎల్లుల్లి వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కింది, పల్లీలు వేసుకోవాలి. ఓకే. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ఇష్టమా మీకు? సూపర్. ఒక డైలాగ్ చెప్పండి పవన్ కళ్యాణ్ గారిది. డైలాగులు రావండి. అవునా? ఏ సినిమా ఇష్టం అండి పవన్ కళ్యాణ్ మూవీస్ అన్నిట్లో మీకు? అత్తారింటి దారి. ఆహా. సో పవన్ కళ్యాణ్ గారిలో ఏం ఇష్టం? యాక్టింగ్ బాగా చేస్తారని ఇష్టమా, లేకపోతే మేనరిజం ఇష్టమా, ఏం ఇష్టం? అన్నీ బాగానే చేస్తాను. అన్ని బాగానే యాక్టింగ్. సో పవన్ కళ్యాణ్ గారి మూవీస్ లో ఫస్ట్ మీరు చూసిన మూవీ ఏదండి ఆయన మూవీస్ లో? తొలి ప్రేమ. తొలి ప్రేమ. అప్పటి నుంచే ఫ్యానా పవన్ కళ్యాణ్ గారికి? ఎండుమిరపకాయలు వేయాలి. ఓకే. పాటలనే పాడండి పవన్ కళ్యాణ్ గారి మూవీస్ లో. పాటలనే లేవు, చాలా బాగుంటాయి. పాటలు రావండి. రావా? ఏంటండి పాటలు పాడట్లేదు, మాటలు చెప్పట్లేదు? మనం మాట్లాడేదే తక్కువ. కష్టపడి మాట్లాడేస్తున్నాం చేత. చెప్పండి. పల్లీలు వేసారు, ఎండుమిర్చి వేసారు, ఇంకా జీడిపప్పు వేస్తారా? జీడిపప్పు వేస్తున్నాండి. మాట్లాడుతూనే తక్కువ మనం. అదే అదే. ఏదైనా డైలాగ్ చెప్తే వినాలని పవన్ కళ్యాణ్ గారు. పోపు గింజలు వేసుకోవాలి. ఇవన్నీ వేసి పోపు పెట్టడమేనా? పోపు పెట్టి కొంచెం మగ్గించాలా? ఎల్లుల్లి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. పోపుని ఇందులో వేసుకోవాలి. తురివిన మామిడికాయ. ఎప్పుడైనా నాన్ వెజ్ తో పెట్టారా పచ్చళ్ళు? చికెన్ తో లేదా? లేదండి, ఓన్లీ వెజిటబుల్స్. రీసెంట్ గా వకీల్ సాబ్ మూవీ చూసారా పవన్ కళ్యాణ్ గారిది? చూడలేదండి. ఏంటండి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ ఏంటి? వకీల్ సాబ్ చూడకపోతే ఎలా అండి? ముఖ్యంగా ఉమెన్ మీద తీసారు మూవీ. చూడండి తప్పకుండా, నేను మొన్నే చూసా, బాగుంది. చూద్దాం అనుకున్నా, ఇంకా కుదరలేదా? కుదరలేదు. సో ఎంతసేపు మగ్గించాలి మనం ఈ పచ్చడి మీద? 2 minutes అయితే అయిపోయింది. అవునా? కొంచెం కారం వేసినాం కదా, అది మగ్గాల లైట్గా. పెళ్ళవక ముందు నుంచి వచ్చే వంటలు మీకు రావండి? పెళ్ళైన తర్వాత నేర్చుకున్నారా? మీ వారికి వచ్చే వంటలు వస్తాయి కానీ చేయరా? చేయరు, తక్కువ. ఏం చేస్తారు ఒకవేళ ఎప్పుడో ఒకసారి మీ వారు వంటలు చేస్తే ఏం చేస్తారండి బాగా? అయినా టమాటా కర్రీ చేస్తారు ఎక్కువ, అదే ఇష్టం. టమాటా కూర అదే తింటారు. అదే. అవునా? సో మగ్గిపోయింది కదండి పచ్చడి. సో డిష్ అవుట్ చేద్దామా మరి? స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. బౌల్ తీసుకోవాలండి. చట్నీ ఇందులో
తురిమిన మామిడికాయ పచ్చడి టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా వరలక్ష్మి గారు. సో చూస్తున్నారు కదండి, తురిమిన మామిడికాయ పచ్చడి రెడీగా ఉంది. దీన్ని టేస్ట్ చూసి ఐ థింక్ నేను ప్రత్యేకంగా టేస్ట్ బాగుంది అని చెప్పాల్సిన అవసరం లేదు. బికాజ్ తురిమిన మామిడికాయ కాబట్టి డెఫినెట్లీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అండ్ నాకు కూడా చాలా ఫేవరెట్ మామిడికాయ అంటే. మొత్తానికైతే ఫార్మాలిటీ కోసం టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. బట్ దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దామా. తురిమిన మామిడికాయ పచ్చడి తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ తురుము, పల్లీలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, పోపు దినుసులు, జీడిపప్పు, కరివేపాకు, కారం, పసుపు, నూనె, ఉప్పు. తురిమిన మామిడికాయ పచ్చడి తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మామిడికాయ తురుము అలాగే పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత రోట్లో జీలకర్ర అలాగే వెల్లుల్లి వేసి బాగా దంచుకోవాలి. తర్వాత దాన్ని బౌల్లో వేసి అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని వేడి చేసుకోవాలి. నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన నూనెలో పల్లీలు అలాగే ఎండుమిర్చి, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. అలాగే అందులో పోపు గింజలు మరియు వెల్లుల్లి, కరివేపాకు యాడ్ చేసి కలుపుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా దాన్ని ఒక 2 నిమిషాల పాటు మగ్గించి ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి. అంతే, తురిమిన మామిడికాయ పచ్చడి రెడీ. సో ఈ తురిమిన మామిడికాయ పచ్చడిని నేను టేస్ట్ చేయబోతున్నానండి. చూద్దాం ఎలా ఉందో. చాలా టేస్టీగా ఉంది. అండ్ జీడిపప్పు, పల్లీలు అలాగే మధ్య మధ్యలో పోపు గింజలు అన్ని పంటి కింద తగులుతున్నాయి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఐ థింక్ వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది విత్ ఘీ. సో డెఫినెట్లీ ట్రై చేయండి. సో ఈ సీజన్లో మనకి ఎక్కువ ఎలాగో మామిడికాయలు చాలా వస్తాయి కాబట్టి గో ఫర్ దిస్ రెసిపీ. సో మొత్తానికి 2 మంచి రెసిపీస్ చూసాం కదండి ఇవాళ. ఒక మంచి స్వీట్ అలాగే దాని తర్వాత వెంటనే ఒక పచ్చడి కూడా. సో ఇమీడియట్గా ట్రై చేసేసేయండి ఈ 2 రెసిపీస్ని. అలాగే ఇంత మంచి రెసిపీస్ ని మనందరికీ పరిచయం చేసినందుకు వరలక్ష్మి గారికి మన రారండోయి వంటలు చేద్దాం తరఫు నుంచి స్పెషల్ గిఫ్ట్. సో వరలక్ష్మి గారు, మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది ఇక్కడికి వచ్చి వంట చేసిన తర్వాత? బాగుంది అనిపించింది. ఎప్పటి నుంచో రావాలనుకున్నా, ఈ కోరిక ఇప్పుడు నెరవేరిందా? సూపర్. సరే, మీరు కూడా ఎప్పటి నుంచో రావాలి రావాలి అనుకొని డిలే చేసేవాళ్ళు ఇంకా ఈ డిలే అన్ని ఆపేసి ఫస్ట్ 8008054321 ఈ నంబర్ కి మీ రెసిపీస్ ని వాట్సాప్ చేయండి, పార్టిసిపేట్ చేయండి. వరలక్ష్మి గారు లాగే ఓ మంచి గిఫ్ట్ కూడా ఇంటికి పట్టుకెళ్ళండి. సరే వరలక్ష్మి గారు, థ్యాంక్ యూ. ఎనీవేస్ మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా. నైస్ మీటింగ్ యూ అండి. బాయ్. సో ఇవాళ ఎపిసోడ్ లో వరలక్ష్మి గారు మనందరికీ పరిచయం చేసిన 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదా. మరి వెంటనే ఈ రెసిపీస్ ని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్. బాయ్.